ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. తెలియజేస్తూ వస్తున్నాను. యాత్ర కీర్తన అంటారు. అంటే ప్రయాణము కొనసాగిస్తున్నప్పుడు రాసినటువంటి కీర్తన అని కూడా దేవుని వాక్యం మనం గమనించాలి. మరి దేవుని తట్టు మనం కనులెత్తాలి. ఎందుకంటే ఆయన ఆకాశమందున్నాడు. ఆయన తట్టు మనం కనులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతి సందర్భంలో కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. బిడ్డ నాగమ్మను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన కుమారులను దేవుడు ఆశీర్వదించి తన మహిమ కొరకు పరిపూర్ణంగా మార్చి దేవునికి ఇష్టలుగా జీవించాలని సేవకునిగా ఆశిస్తూ ఉన్నాను. అలాగే వారికి అవసరమైన మరి వాహనం కొరకు దేవుడు బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వాహనాన్ని వారికి అనుగ్రహించడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాహనమును బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఈ వాహనాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ బంగారు పాదములకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరేమి చేస్తున్నాను కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లు సమస్తము కూడా మీరు ఆయన పేరట చేయడం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యాత్ర కీర్తన ద్వారా దావీదు గారు మాట్లాడిన విధానాలను ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లించడానికి మీరు అవకాశం ఇచ్చినారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ వాహనాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాహనాన్ని మీ రక్తంతో ప్రోక్షించిన దేవా, ఈ వాహనమును అయ్యా మరి ప్రియులు డ్రైవ్ చేయబోతుండగా ఈ వాహనం యొక్క రాకపోకలలో మీ కృపను గురించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఈ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు వారందరికీ మీ కాపుదలు అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో అడుగులు ముందుకు వేసే భాగ్యం దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇక్కడ 2-3 కూడి నా నామం పేరు చేతి దీవించి ప్రార్థన చేస్తారా వారి మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రియులందరినీ దీవించమని మరి లాజరు పేరు మీదుగా ఈ వాహనాన్ని తీసుకోవటానికి అవకాశం ఇచ్చాం. ఈ వాహనాన్ని ప్రభా మరి బిడ్డలు నాగమ్మను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న ప్రతి సమయంలో నీ కృపా కాపుదల అనుగ్రహించి నడిపించి నీ నామానికి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను పలుకుతండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ డాక్టర్ మేజర్. ఆమేన్.